How do you handle the feeling of regret after missing out the profitable trade? సో రిగ్రెట్ అవుతుంది మనకి క్లియర్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేస్తాను. మనం ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తాను. సో దానికి స్టిక్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు K7SEA ట్రేడింగ్ ల్యాబ్. నేను మీ కిషోర్ శ్రీరాముల. సో ఈరోజు చూసారు కదండి మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎలా వర్క్ అయ్యాయో. సో మన ఇండికేటర్లో చూస్తే ఫస్ట్ ఒక కన్వర్షన్ ఫేజ్ వెళ్ళి మనకు ఒక బులిష్నెస్ అయితే ఇండికేట్ చేసింది. సో మనము ఈరోజు గ్యాప్ డౌన్ చూసాము. దాని తర్వాత మనము ఒక లోయర్ నుంచి మనము కొద్దిగా రికవరీ అయితే చూసాము. సో అదే మనకి ఇండికేటర్స్లో మెన్షన్ చేసింది. సో ఐ థింక్ ఇట్స్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Stock is moved high from low. సో ఇవాళ మనకి ఒక వాల్యూ బేస్ దొరికింది. 23,500 కాడ మనకు ఒక వాల్యూ బేస్ దొరికింది. సేమ్ మన అనలైజ్ చూస్తే సో చూడండి, లో నుంచి మనకి ఒక బౌన్స్ బ్యాక్ అయితే అయింది. సో అదే మన ఇండికేటర్స్లో మెన్షన్ చేసింది. సో మన పివోట్ పాయింట్స్ని ఒక స్టాప్ లాస్ కింద పెట్టుకొని ట్రేడ్ చేస్తుంటే ఈరోజు మంచి ప్రాఫిట్స్ అయితే పొందుంటారు. అండ్ మనకి ఒక వాల్యూ బేస్ కూడా దొరికింది ఇవాళ. 23,500 CE అనేది మన పివోట్ రేంజ్ దగ్గరికి వచ్చింది. సో ఒక మంచి వాల్యూ బేస్ ట్రేడ్. సో ఐ థింక్ దిస్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మార్కెట్ ఇంత క్యాప్ డౌన్ చూసిన తర్వాత సో కొద్దిగా గ్లోబల్ క్యూస్ అవన్నీ పెట్టుకొని కొద్దిగా బేరిష్నెస్ ఉంటుందేమో. సో ఇవన్నీ మామూలుగా ఇవి ఉంటాయి. సో మనము మార్కెట్లో స్ట్రెంత్ ఎలా ఉంది, సో ఇంట్రాడేలో బులిష్నెస్ ఉందా, బేరిష్నెస్ ఉందా, సో అది మనం మన ఇండికేటర్స్లో చూసుకొని సో అది ఈ చిక్కుముక్కలో కన్ఫర్మ్ అయినప్పుడు ఒక ట్రేడ్ చేస్తే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది. సో ఐ థింక్ మన ఇండికేటర్స్ చార్ట్స్ మనం అనుకున్న మాదిరిగా వర్క్ అవుతుంది. సో సండే మన వెబినార్ ఉంది. సో డిస్కషన్ బాగా వెళ్ళింది. సో మనం క్లియర్గా మన టెర్మినల్ మీద ఏమేమి ఉంటాయో అని ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అండ్ మన ఇండికేటర్స్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడాను. సో ప్రస్తుతానికైతే ఇంట్రాడేలో సో మన హైలో ఇండికేటర్స్ బులిష్నెస్ అయితే చూపిస్తుంది. సో టాప్లో ఉన్నాము. సో మన పివోట్ పాయింట్ ఒక స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. ప్రాఫిట్స్ ఎక్కువ లాట్స్ ఉంటే తగ్గించుకోండి. మంచి ర్యాలీ అయితే చూసాము గ్యాప్ డౌన్ నుంచి. మన ఇండికేటర్స్ కానీ వాచ్ లిస్ట్ కానీ ఇవన్నీ కొద్దిగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటే సో మంచి ప్రాఫిట్ అయితే పొందుంటారు ఈరోజు. సో కెమెరా ముందు ఎప్పుడు నేను అవైలబిలిటీ ఉండడం అది దానికన్నాను. సో అవర్లీ అవైలబిలిటీ ఉన్నాను. సో నాకు ట్రేడ్ చేయడానికి సిస్టంలో వర్క్ ఉన్న చేసేయడానికి అన్నీ బాగుంటుంది. సో ఇది నేను ఫోర్స్ చేసి ఒకరిని ట్రేడ్ చేయమని చెప్పడం అవన్నీ ఏం లేదండి. డేటా అవైలబిలిటీలో ఉంటుంది. సో అది ఒక ట్రేడెడ్ ఒక డిసిషన్. సో అది అమౌంట్ ఏమో రన్ అవుతుందో మనకి స్క్రోల్లో ఉంటుంది. సో అది అన్ని యూస్ఫుల్గా ఉంటుంది ఒక సింగిల్ టర్మినల్. Are you able to take loss then big loss? What is the current range of their index? సో మనం అనుకున్నాం కదా మన పివోట్ అనేది. సో స్టాప్ లాస్ కింద తీసుకోండి. ప్రస్తుతం మన పివోట్ స్టాప్ లాస్ కింద ఉంది. సో గెయిన్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ దాన్ని కూడా చేయొద్దండి. గెయిన్స్ ఉపయోగపడుతుంది. మనం ట్రేడ్ చేసేది గెయిన్స్ కోసమే, కొద్దిగా గెయిన్స్ కూడా ఉండాలి.
సో ఉంది కదా అని చెప్పి అలాగే ఉండి చేసినారంటే అది గెయిన్స్ నుంచి మళ్ళీ లాసెస్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ రిస్క్ రివార్డు రెండు బ్యాలెన్స్ చేస్తే వెళ్తేనే సో మార్కెట్లో సస్టైన్ అవుతారు. సో ఉంది కదా అని చెప్పి గమ్మున కూర్చుంటే అది ఇదైపోతుంది, మళ్ళీ గెయిన్స్ అన్ని లాసెస్ కింద కన్వర్ట్ చేసి ఉంటుంది మార్కెట్లో. సో ఇప్పుడు మనం అన్నీ ఫాలో అవ్వాలి. సో మనం రిస్క్ రివార్డు ఫాలో అవుతున్నాము, మనకి క్యూబ్స్ ఉన్నాయి అండ్ మనకి క్యూఎస్ వస్తున్నాయి, దానికి మనం ఆన్సర్ చేస్తున్నాము. అండ్ అంటి అమౌంట్ ఇప్పుడు ఏం రన్ అవుతుందో మనకి కింద స్క్రోలర్లో ఉంటుంది. అండ్ మన డైరెక్షనల్ ఇండికేటర్, సో మార్కెట్ ఎలా ఉండొచ్చు అని చెప్పి ఒక అనలైజ్ అయితే ఉంటుంది. సో అది ఇచ్చికు మోకోలో కన్ఫర్మ్ అయినప్పుడు సో అది మన రేంజ్ బౌండ్లో ఉంటే అది ఒక మంచి ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ మనం 23,500 చూసాము, 500 CE. సో ఒక మంచి ట్రేడ్ అండి. అండ్ సో రేంజ్ బౌండ్ ట్రేడ్ చేసే వాళ్ళకి సో మనకి మన పివోట్స్, సో ఇండెక్స్ విత్ పివోట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో అది ప్రాపర్గా వర్క్ అవుతూ ఉంటుందని అనుకుంటున్నాను. సో చూస్తున్నాను కొంతమంది వచ్చి విజిట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, హెల్ప్ చేయాలని అట్లంతా ఏమి ఒక లైక్ లేదు, సబ్స్క్రైబ్ లేదు, ఏమీ లేదు. వస్తారు జస్ట్ వాళ్ళకి కావాల్సిన చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తా అంటే కొద్దిగా ఛానల్ అనేది కొద్దిగా ముందుకు వెళ్తుంది. సో ఇంత చేసిన దానికి నాకు ప్రయోజనం అంటూ ఉంటుంది. సో లాస్ట్ మూమెంట్లో గెయిన్స్లోనే బెటర్ అండి. సో తిరిగి మళ్ళా ట్రేడ్ చేసి మళ్ళీ లాస్ట్కి అయితే వెళ్ళకండి. రిస్క్ రివార్డ్ చేసుకోండి. ఒకటి లాస్ అయిందంటే ఒకటి అయినట్టే. గెయిన్స్తో బయట వచ్చేదే చూడండి. సో ఖచ్చితంగా గెయిన్స్ కావాలని మళ్ళీ ఓవర్ ట్రేడ్ అయితే చేయకండి, అది ఇంకా ఎక్కువ లాస్ అయిపోతుంది. సో రిస్క్ రివార్డ్ మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటూ. How do you handle the pressure of trading? అల్టిమేట్ ఆన్సరు డిసిప్లిన్ ట్రేడింగ్ అండి. మనము ఎప్పుడు ట్రేడ్ చేయాలి అని చెప్పి ఏమీ చేయట్లేదు. మన ఇండికేటర్స్, మన చార్ట్స్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే, అది ఒక రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు అది మన అడ్డి అమౌంట్ అవన్నీ చూసుకొని ఒక రిస్క్ మేనేజ్మెంటు, క్యాపిటల్ ప్రివెన్షన్ అవన్నీ ఒక అవగాహన పెట్టుకొని ఒక ట్రేడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఓవర్ ప్రెషర్ అయితే తీసుకోవట్లేదు, ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దండి. మరి తలకు మించి ఇదే అయితే చేయకూడదు. మరీ ఎక్కువ లాట్స్ కూడా వెళ్ళదండి. ఇది మన క్యాపబిలిటీ అన్నీ గ్యాదర్ చేసుకుని వెళ్ళండి. సో అదే ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్. సో వస్తూ ఉంది కదా ఒక్క రోజులో ఇది అయిపోతాము అనేది కొద్దిగా అది మన డిసిప్లిన్ ట్రేడింగ్ ప్రాక్టీస్ కాదండి. సో మార్కెట్లో సస్టైన్ అవుతామా, సో ఇది కంటిన్యూ అయితే మనకు ప్రాఫిట్గా ఉంటుందా, సో అక్కడ వరకే ఆలోచించండి. సో గెయిన్స్ వస్తుంటే మళ్ళీ అది ఫర్దర్గా మంచిగా వెళ్తుంది. సో ఇనిషియల్గానే ఎక్కువగా సో మార్కెట్లో సస్టైన్ అయ్యేదానికి చూడండి. ఐ థింక్ దిస్ యూస్ఫుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.